Hello, good morning. Welcome to listen to a story and learn a moral program. This is your storyteller, K.V. Narayan Rao, as English Gateway School, Vilpcherla, Musnur Mandal, district. Today's story is The Dishonest Ministers. Once the Rat Kingdom was ruled by a prince and ministers. One day the prince brought delicious cheese and said to the ministers, "Hey, ministers, distribute this cheese to all the rats. You can keep some for your good work." But they became greedy and kept the cheese for themselves only, while the rest of the rats died of hunger. The prince made some other rats his ministers. However, the new ministers also became greedy. An old rat said, "Shame on you. The prince trusts you, but you only think about yourself." From then, the ministers carried out their duties honestly. Okay, the moral is don't be selfish and dishonest. Don't be selfish and dishonest. ఓకే, ఇక తెలుగులో కూడా ఒకసారి వినండి. ఒకనొకప్పుడు ఒక ఎలుకల రాజ్యాన్ని ఒక రాజుగారు మంత్రులతోటి పరిపాలిస్తూ ఉన్నాడు. ఒకరోజు ఆ రాజుగారు ఏం చేశారంటే ఒక జున్ను ముక్కని తీసుకొని వచ్చి మంత్రులతో చెప్పాడు, "ఇది మన రాజ్యంలో ఉన్న ఎలుకలందరికీ పంచిపెట్టండి, మీరు కూడా చాలా మంచి కష్టపడుతున్నారు కాబట్టి మీకు కూడా కొంత ఉంచుకోండి" అని చెప్పి ఇచ్చాడు. దాంతో ఆ మంత్రులు ఏం చేశారంటే దురాశాపరులైపోయి ఎవరికి పెట్టకుండా వాళ్ళ కోసమే దాచుకున్నారు ఆ జున్నంతా. దాంతో మిగతా ఎలుకలన్నీ కూడా ఆకలితో చనిపోవడం జరిగింది. అయితే రాజుగారు అది గ్రహించి వాళ్ళని మంత్రి పదవులను తీసేసి కొత్త వాళ్ళని పెట్టుకున్నాడు. అయితే ఈ కొత్త వాళ్ళు ఏం తక్కువ తిన్నారా, వాళ్ళు కూడా దురాశాపరులే, స్వార్థపరులు అయిపోయారు. అంతలో ఆ రాజ్యంలోనే ఉన్నటువంటి ఒక ముసలి ఎలుక ఇలా అందనమాట, "మీరు సిగ్గు లేదా మీకు? రాజుగారు మిమ్మల్ని నమ్మి మీకు ఈ పని అప్పచెప్తే మీరు ఇలా చేస్తారా? బుద్ధి తెచ్చుకుని ఉండండి" అని చెప్పి గట్టిగా మందలించేసరికి ఆ రోజు నుంచి ఆ మంత్రి ఎలుకలన్నీ చక్కగా పనిచేయటం, నిజాయితీగా పనిచేయటం మొదలుపెట్టాయి అనమాట. ఈ కథలో నీతి ఏంటి అని అంటే కనుక మనం స్వార్థాన్ని విడిచిపెట్టాలి, అలాగే నిజాయితీతో ఉండాలి అనేది ఈ కథలో నీతి. స్వార్థాన్ని విడిచిపెట్టి నిజాయితీతో ఉండాలి. ఓకే, ఈ కథ నీతి మీకు నచ్చినట్టయితే మళ్ళీ మళ్ళీ వినండి. అట్లాగే మీ స్నేహితులకు పంపడం మర్చిపోకండి. మరలా ఇంకో మంచి కథతో రేపు కలుసుకుందాం. అంతవరకు సెలవు. బాయ్.